ప్రకటించిన నోట్ల రద్దు నిర్ణయం నల్ల కుబేరులకు చుక్కలు చూపించిందో లేదో కానీ సామాన్య ప్రజలకు మాత్రం చుక్కలు చూపిస్తోంది. నోట్లు రద్దై నెల రోజులైనా జనానికి నగదు కష్టాలు తీరకపోవడం సరికదా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. జీతాల నెల ప్రారంభమయ్యి వారం దాటినా చేతిలో డబ్బు లేక, ఉన్న నగదుకు చిల్లర లేక నానా ఇబ్బందులు పడుతున్నారు సామాన్య ప్రజలు. ఉదయం నుంచే బ్యాంకులు, ఏటీఎంల దగ్గర క్యూలు. గంటలోపే బ్యాంక్ ఏటీఎంస్ షటర్స్ క్లోజ్ అవుతున్నాయి. రోజు ఇదే పరిస్థితి తలెత్తుతూ ఉండటంతో జనాల నోట్ల బాధలు వర్ణనాతీతంగా మారాయి. ఇక తాజాగా ప్రభుత్వ సెలవులు రానున్నాయి. 10వ తేదీ రెండో శనివారం, 11వ తేదీ ఆదివారం, 12వ తేదీ సోమవారం చిల్లర్ ఉల్ నబీ వరుసగా వస్తున్నాయి. బ్యాంకుల నుంచి నగదు విత్డ్రా కోసం ఇవాళ రేపు మాత్రమే అవకాశం ఉంది. ఇప్పటికే నెలవారీ ఖర్చుల కోసం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు సామాన్య ప్రజలు. సెలవు పెట్టుకొని మరీ బ్యాంక్ క్యూలో ఉంటున్నారు. వరుస సెలవుల సమాచారం తెలియటంతో గురు, శుక్రవారాలు మరింత రద్దీ పెరిగే అవకాశం ఉంది. ఏది ఏమైనా నోట్ల రద్దు నిర్ణయంతో ప్రజల కష్టాలు ఇంకొన్ని రోజులే అంటూ ఇటు కేంద్రం, అటు ఆర్బీఐ ప్రకటిస్తున్నప్పటికీ పరిస్థితిలో ఎటువంటి మార్పు రాకపోవడంపై సామాన్యులు ఒకంత అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. నగదును పెద్ద మొత్తంలో అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు ఖాతాదారులు.